మొత్తంగా ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది, అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండే అవకాశం ఉంది అనేది తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అప్డేట్స్ ఇస్తారు. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఏమన్నా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా, ఎంత నమోదైంది అనేది? సో ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అప్డేట్ రాదు, ఇంకో కొద్దిగా సమయం తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే సో వాస్తవానికి 6 గంటలకే పూర్తిగా ఈ 7 డివిజన్లలో పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో అంటే 5 గంటల సమయానికి 47% పోలింగ్ శాతం నమోదైంది. సో ఆ తర్వాత అంటే 6 గంటల సమయానికి అప్పటికే దాదాపుగా ఆల్మోస్ట్ పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక 48-49% మించి పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉండేటువంటి లేదు. సో మొత్తం మీద అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.57% పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు ఇంచుమించుగా మరొక 1% లేదా 2% పెరిగి 49-50% మధ్య పోలింగ్ శాతం ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో సో 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 50% కనుక పోలింగ్ నమోదైతే సో 2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ 2 లక్షల మందిలో సో ఎవరికైతే దాదాపుగా 90,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో సో వాళ్ళే గెలిచినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కనుక చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలానే ప్రీ పోల్ ఫలితాలను మనకు ఒకసారి కంపేర్ చేసుకుంటే సో ప్రీ పోల్ ఫలితాల్లో కనుక మనకు చూస్తే ఎగ్జిట్ పోల్స్లో కనుక చూస్తే సో బీఆర్ఎస్ పార్టీకి అప్పర్ హ్యాండ్గా చూపించారు. సో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక 5-7-8% వేరియేషన్ ఉన్నట్టుగా ప్లస్ ఆర్ మైనస్గా చూపించారు. అల్టిమేట్గా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేటువంటి రీతిలో సో ప్రీ పోల్ సర్వే ఫలితాలు అనేవి మనకు వచ్చాయి. సో ఆ తర్వాత ఇవాళ ఎన్నిక పోలింగ్ పూర్తయిన సందర్భంగా ఇటు వెల్లడైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో సో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని సర్వే ఏజెన్సీస్ బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ మధ్య 3 ఉంటుందని, అలానే కొన్ని నాగనతో పాటుగా పబ్లిక్ పల్స్ లాంటి సర్వే సంస్థలు దాదాపుగా 8% తేడా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఇచ్చాయి. సో ఓవరాల్గా ఇవాళ ఉదయం నుంచి కూడా పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి సినారియోని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సో పూర్తిగా ఇటు ఈ 2 పార్టీల మధ్య ఇటు ఫైటింగ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా సీన్లో బీజేపీ కనిపించలేదు. సో ముందు నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కదు అని చెప్తున్నారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కనుక చూస్తే ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి 6-7% మించి అయితే ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదన్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. అంటే బీజేపీ సీన్లో లేదు, బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అనేటువంటి విషయాన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తున్నాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ పాయింట్ దగ్గర నవీన్, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రీపోల్ ఒపీనియన్ ఇవన్నీ మనం చూస్తే మొత్తం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టే చాలా సంస్థలు ఇచ్చాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఇచ్చిన కొన్ని సంస్థలు కూడా ప్రీపోల్ ఒపీనియన్లో బీఆర్ఎస్ కానీ ఇచ్చాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్కి వచ్చేసరికి ఒపీనియన్ మారింది, అంటే వాళ్ళు కావాలని చేశారని కాదు కానీ మారి ఉండొచ్చు. మనం కూడా ప్రతి మినిట్ టు మినిట్ జూబ్లీ హిల్స్ కవరేజ్ ఇవన్నీ చూసాం కదా. లాస్ట్ 5 days పోలింగ్కి ముందు అంటే గడిచిన 5 రోజులుగా మెల్లమెల్లగా వాతావరణం మారుతున్నట్టుగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కదా. అదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఇంకేమన్నా అప్డేట్స్ మనం చూడొచ్చా? అంటే ఈ ప్రీ ఒపీనియన్ పోల్స్కి సంబంధించి కనుక చూస్తే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా కార్యక్షేత్రంలో దిగలేదు. సో ముఖ్యమంత్రి రోడ్ షోలు కూడా అంత పూర్తిగా అది మొదలుపెట్టినటువంటి దాఖలాలు లేవు. సో ఆ సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ సో అభ్యర్థి అంటే ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడానికి 2 నెలల ముందు నుంచే పోల్ ఫీల్డ్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉంది. సో మరోవైపు ఎన్నో సభలు సమావేశాలు నేతలకు ఆల్రెడీ క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలుగా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ సమయంలో జరిపినటువంటి ఒపీనియన్ పోల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే ఆ ఫలితాలని ఒపీనియన్ పోల్స్లో చెప్పారు. సో ఇక ఈ పోలింగ్ సమయానికి అంటే పోలింగ్కి ఒక 48 గంటల ముందు వరకు కూడా చాలా హోరాహోరీ ప్రచారం జరిగింది. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 దఫాల్లో ఆయన 7 డివిజన్లో పర్యటించారు, రోడ్ షోలు చేశారు. సో ఒక 2 డివిజన్లో ఆయన పాదయాత్రలు కూడా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సో పోల్ మేనేజ్మెంట్తో పాటుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి రోజున కూడా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. సో మరోవైపు మనం చూసాం ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో ఎక్కడెక్కడైతే ఆందోళన జరిగాయో సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా స్థానికేతరులు కూడా ఇవాళ
హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉన్నారు. సో వాళ్ళ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఈసీకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అంటే చివరి నిమిషం వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనలను, హెచ్చరికలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా పాటించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక విషయాన్ని మనం చూస్తే నవీన్, కేకే సర్వే లాంటి సంస్థ చాలా 15 రోజుల ముందే 15 నుంచి 16% తేడాతో బీఆర్ఎస్ గెలవబోతోంది అని చాలా రోజుల ముందే 2-3 వారాల ముందే ఒక సర్వే ఇవ్వడము, మిగతా సంస్థలు కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ అని ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినట్టు కనపడుతోంది. బీఆర్ఎస్